విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. గత 10 సంవత్సరాలుగా ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్పట్నం గ్రామాల ప్రజలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని చెప్పారు. ఈ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. రాముని ఆలయం తెలంగాణలో, రాముని భూములు ఆంధ్రాలో ఉండటం వల్ల అనేక సమస్యలు ఉన్నాయని అద్దంకి వ్యాఖ్యానించారు. ఈరోజు భద్రాచల రాముని దర్శనం తర్వాత మిత్రులతో కలిసి మీతో ఈ సమగ్ర పత్రిక మరియు మీడియా సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. సరే, మాలమానాడు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో దళితులు మిగతా అంశాలు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద కూడా మిత్రులు నా దృష్టికి తెచ్చిన అంశాలు మీతో షేర్ చేసుకుంటున్నా. మనం మహాభారతంలో గాక 5 ఊళ్ళన్నా ఇయ్యని ధర్మరాజు అడిగినట్టు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు గారిని తెలంగాణ ప్రభుత్వం తరఫున అద్దంకి దయాకర్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చంద్రబాబు గారికి ఒక 5 ఊళ్ళు తెలంగాణకి ఇయ్యమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5 ఊళ్ళు అంటే 5 గ్రామ పంచాయతీలు: యాటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నయ్యగూడెం, పిచ్చుకలపాడు. ఈ 5 ఊర్లలో పురుషోత్తమపట్నం ప్రాధాన్యత ఏంటంటే 914 ఎకరాలు కోదండరాముని ఆలయం యొక్క మన్యం భూమి అక్కడ ఉంది. సో అది టెక్నికల్